మీలాంటి ఒకరు చిన్న నవలికకి స్వాగతం. ఈ ఫుల్ నావల్ మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను. జీవితాన్ని ఎంత చక్కగా నిర్వచించారో, లైఫ్ని ఎంత కాన్ఫిడెంట్గా లీడ్ చేయొచ్చో ఎంత బాగా రాశారో చూడండి ఆది విష్ణు గారు. కథలోకి వెళ్ళిపోదాం. అదొక ఆఫీసు. వివరాలు అనవసరం. ఆఫీసర్ గదిలో ఆఫీసర్ ముందు లక్ష్మీపతి కూర్చుని ఉన్నాడు. ఇంటర్వ్యూ జరుగుతోంది. నీ పేరు అన్నాడు ఆఫీసర్. లక్ష్మీపతి. నా పేరులో పేరడీ ఉంది. నేను అతి పేదవాడిని. స్కాలర్షిప్ మీద వారాలు చదివి బిఏ పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్. 2 ఏళ్ళయింది. ఇంతవరకు ఉద్యోగం లేదు. ఎన్నో చోట్ల ప్రయత్నించాను, రాలేదు. ఉద్యోగం లేకపోతే బ్రతకలేను అన్నాడు లక్ష్మీపతి. తన అర్హతలు చెప్పాడు. తన ప్రవర్తన వల్ల సంతృప్తి ప్రకటించిన పెద్దల సర్టిఫికెట్లు చూపించాడు. ఆఫీసర్ కుర్రవాడు గుణవంతుడు, యోగ్యుడు. ఆఫీసరు కుర్రవాడు గుణవంతుడు, యోగ్యుడు. లక్ష్మీపతి ఆఫీసర్కి నచ్చాడు. మరుక్షణంలో స్టెనోని పిలిచాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ను డిక్టేట్ చేస్తున్నాడు. లక్ష్మీపతి కళ్ళల్లో 1000 జ్యోతులు వెలుగుతున్నాయి. ఇంతలో ఆఫీసర్ టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. ఎత్తాడు. 5 నిమిషాలు తొట్టుపాటుతో మాట్లాడాడు. ఆ ఉద్యోగం ఒక కుర్రవాడికి ఇచ్చేశారన్నాడు. అతను గ్రాడ్యుయేటు, యోగ్యుడు అని కూడా అన్నాడు. 6వ నిమిషం నుంచి ఆఫీసరు మాటలాపి ఫోన్లో వింటున్నాడు. క్షణక్షణం ఆఫీసర్ మొహం కళావిహీనం కావడం లక్ష్మీపతి పసిగట్టాడు. భయపడుతున్నాడు. ఆఫీసర్ ఫోన్ పెట్టి మొహం మీద పట్టిన చిరుచెమట్లను తుడుచుకున్నాడు. స్టెనోని వెళ్ళిపోమ్మన్నాడు. హీనస్వరంతో లక్ష్మీపతితో చెప్పాడు. ఐఎమ్ సారీ, సో సారీ. పేరుకి ఆఫీసర్నే, కొన్ని అజ్ఞాత శక్తుల చేతుల్లో బొమ్మను. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కాల్స్ను నేను గౌరవించాలి. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ప్రతి మనిషికి నేను బానిసను. వ్యక్తిత్వం ఈ ఉద్యోగం రాకముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఉంచుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. చూస్తూ చూస్తూ ఈ సుఖాన్ని జార విడుచుకోలేను. మీకిచ్చిన ఉద్యోగం పోయింది. అది వేరే మనిషికి. యోగ్యతలు అనవసరం. ఇవ్వాలి, ఇస్తాను. గుడ్ బై మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ గో. లక్ష్మీపతి లేచి నుంచున్నాడు. 2 చేతులు జోడించాడు. మనసులో సుళ్ళు తిరుగుతున్న భావాలని స్పష్టంగా చెప్పాడు. నాకు ఉద్యోగం పోయినందుకు బాధ లేదు. మీ మీద జాలిగా ఉంది. ఫోన్కున్న విలువ మనిషికి లేదు సార్. మీ ఫోనుకి గోల్డ్ మలాం చేయించండి. అది చెక్కబుక్క కాదు, ఒక జీవితాన్ని నిలబెట్టే బంగారపు కణిక. వస్తాను సార్, నమస్కారం. లక్ష్మీపతి ఉద్యోగ ప్రయత్నాలు విరమించలేదు. చాలా ఆఫీసులు తిరుగుతున్నాడు. ఫలితం కనిపించలేదు. నిరాశ, నిరుత్సాహం అధికమవుతున్నాయి. అద్దె గది వైపు నడుస్తున్నాడు. పెద్ద ఆవరణలో 6-7 కొంపలు కట్టించి వాటిని అద్దెకివ్వడం ఒక వ్యాపారం. లోకనాథం ఆ వ్యాపారం చేస్తున్నాడు. అతను ఒకే చోట కట్టించిన 6-7 కొంపలు హిందూ దేశానికి స్పెసిమన్. ఒక్కో కొంపలో ఒక్కో చరిత్ర. ఆ కొంపల్లో ఒక చిన్న గదిలో లక్ష్మీపతి అద్దెకుంటున్నాడు. గదికొచ్చి మంచినీళ్లు తాగి ఒక బౌండ్ పుస్తకం తీశాడు. దానిలో ఆ రోజు జరిగిన ముఖ్యాంశాలు రాసుకున్నాడు. రాయడం పూర్తయిన తర్వాత పుస్తకం మూశాడు. తలెత్తి చూశాడు. ఎదుట ఇంటి యజమాని లోకనాథం నిలబడి ఉన్నాడు. ఏమిటయ్యా రాస్తున్నావు? ఆత్మకథ. నా కథ రాసుకుంటున్నాను. లోకనాథం నవ్వాడు, చాలా అసహ్యంగా. ఎగతాళిగా ఉందా నవ్వు? లక్ష్మీపతి తల ఉంచుకున్నాడు. నవ్వు పూర్తయిన తర్వాత లోకనాథం లక్ష్మీపతిని తిట్టాడు. ఈ బోడి రాతలకు డబ్బులొస్తాయా? డబ్బు గడించని ఏ పని చేసినా పాపమే. అద్దె కట్టలేని వెధవ్వి, నీకు ఈ రాతలెందుకు? ఉద్యోగం వస్తుందన్నావు. ఉద్యోగ ప్రయత్నం మాని జేబులు కత్తిరించడం ప్రారంభిస్తే 4 ఏళ్లలో ఇల్లు కట్టించేయొచ్చు. కత్తిరికి పెట్టుబడి నేను పెడతాను. మంచి రోజు చూసుకుని వృత్తి మొదలుపెట్టు అంటూ చాలా నీచాతిరీచంగా మాట్లాడాడు. ఇవాళ సాయంత్రం అద్దె కట్టకపోతే మెడపట్టి గెంటించవలసి వస్తుందని అల్టిమేటం ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. లక్ష్మీపతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గదికి తాళం వేసి బయటకు వచ్చాడు. అద్దె కొంపల్లోని జనం లక్ష్మీపతిని చుట్టుముట్టేశారు. ఏం జరిగిందని అడిగారు. తానేమీ చెప్పకపోయినా జనమే తలో మాట ఊహించి అన్నారు. వాళ్ళన్న ప్రతి మాటకి అవును అట్లాగే జరిగిందని సమాధానం చెప్పాడు లక్ష్మీపతి. కొందరు ఓదార్చారు. నిజంగా కాదు, మాటల్లో మాత్రమే. కొందరు నవ్వుకున్నారు.
లక్ష్మీపతి తన కష్టాలతో పాటు ఈ చిన్న ప్రపంచంలో కాపురం ఉంటున్న వివిధ రకాల మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని కూడా ఓర్చుకోవడం నేర్చుకున్నాడు. రాను రాను తనలో సహనం చచ్చిపోతున్నట్లు గమనిస్తున్నాడు. అతను రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు ప్రక్కన చిలక జోస్యం చెప్తున్నాడు ఒకడు. అతన్ని చూడగానే తన జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. వెళ్ళి అతని ముందు కూర్చున్నాడు. 10 పైసలు ఇచ్చి ఆత్రంగా చూస్తున్నాడు. చిలక కార్డు లాగింది. కార్డు చూసి జోస్యం చెప్పాడు లక్ష్మీపతికి. అతను రాబోయే పుట్టినరోజున ఒక గొప్ప మార్పు జరుగుతుందన్నాడు. అది మేలో కీడో చెప్పలేకుండా ఉన్నానన్నాడు. రేపే నా పుట్టినరోజు అన్నాడు లక్ష్మీపతి. అయితే రేపే అది అనుభవానికి వస్తుందన్నాడు చిలక మనిషి. లక్ష్మీపతి లేచాడు. కాలుని జాడించి నడుస్తున్నాడు. ఊరంతా తిరిగి తిరిగి చీకటి పడుతున్న వేళకి గదివైపు బయలుదేరాడు. చీకటి పడుతున్న శుభ సందర్భాన నగరం అలంకరణలు చేసుకుంటోంది. లక్ష్మీపతి గదికి చేరుకున్నాడే గాని గదిలోకి వెళ్ళలేదు. గది ముందు పచారు చేస్తున్న లోకనాథాన్ని చూసి ఆగిపోయాడు. అతడిచ్చిన అల్టిమేటం గుర్తుకొచ్చింది. అద్దె కొంపల్లో ఉన్న చిన్న ప్రపంచం తన శరీరం తూట్లు పడేలా అనే ఎగతాళి మాటలు, చూసే చూపులు గుర్తుకొచ్చాయి. లక్ష్మీపతి భయపడ్డాడు. లోకనాథానికి కనిపించకుండా అక్కడి నుంచి తప్పుకున్నాడు. కొంత దూరం నడిచి ఆ తర్వాత పరుగు ప్రారంభించాడు నగరంలోకి, రాత్రిలోకి. రాత్రి ఆ నగరం చాలా బిజీగా ఉంది. అటు సామాన్యుణ్ణి, ఇటు ఖరీదైన మనిషిని అలరించేందుకు సర్వసన్నాహాలతో మిడిసిపడిపోతోంది నగరం. పరుగు వల్ల కలిగిన అలుపులో లక్ష్మీపతి ఒకచోట ఆగిపోయాడు. ఆగి చూశాడు. ఒక పక్క సినిమా హాల్సు, మరో పక్క బార్లు, ఒక పక్క ఖరీదైన హోటళ్ళు, క్లబ్బులు, ఇంకో పక్క అమ్యూజ్మెంట్ పార్కులు. వీటన్నిటికీ ఎగబడే మనుషులు, వాటి కోసం వెచ్చించే డబ్బు వగైరా. ఇవన్నీ తలచి లక్ష్మీపతి నిట్టూర్చాడు. ఇంత నగరంలో తానొక్కడే దౌర్భాగ్యుడు. తానొక్కడే ఏ ఆనందానికి నోచుకోని దురదృష్టవంతుడు. తానొక్కడే చిచి వెధవ బ్రతుకు. కాసేపు నిశ్చింతగా విశ్రాంతి పొందడానికి కూడా వీల్లేని పాడు బ్రతుకు అనుకున్నాడు. అతనికి ఆకలి వేసింది. జేబులో చెయ్యి పెట్టాడు. రూపాయి కాగితం దొరికింది. చివరి రూపాయి. అది తీసుకుని దానిమీద చివరి రూపాయి నిరుద్యోగి అని రాసుకుని దాంతో బఠానీలు కొనుక్కున్నాడు. దగ్గరలో ఒక పెంకుటిల్లు కనిపించింది. ఆ ఇంటి అరుగు మీద కూర్చుని ఒక్కో బఠానీ తింటున్నాడు. బఠానీలు అయిపోతుండగా ఆ ఇంట్లో ఒక వింతైన అల్లరిని అతను పసిగొట్టాడు. ముసలిమొగుడు కుర్రిపళ్ళాం. అతనికి 4వ పెళ్ళి, ఆమెకు 2వ పెళ్ళి. ఆమె టీచర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెను చదివించి ఆ ఉద్యోగం వేయించాడు మొగుడు. వాళ్ళిద్దరూ ఆ రాత్రి తీయగా గడపాలి. కానీ గడపలేదు. వయసుతో పాటు వాళ్ళ మనసులు అనుకూలంగా లేవు. ఆమెకు తన భర్త యొక్క మొదటి 3 పెళ్ళాలు గుర్తుకొస్తారు. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు, చచ్చిపోయారు. అతనికి ఆమె మొదటి మొగుడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, గుర్తుకొస్తాడు. వాళ్ళ వివరాలు చెప్పుకోవడం ప్రారంభించి గొడవ పడతారు. అదొక యుద్ధంలా పరిణమిస్తుంది. ఆ యుద్ధంలో వాళ్ళిద్దరూ అలసిపోయి నిద్రకు ఉపక్రమించారు. పడుకునే ముందు ఆమె అడిగింది, నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని. దానికి అతను అన్నాడు, నా బతుక్కి నువ్వు ఒక పెట్టుబడివి. ఈ వయసులో నన్ను పోషించేందుకు వెనక ముందు ఎవరూ లేరు. అందుకే నిన్ను చేసుకున్నాను. చదివించాను, ఉద్యోగం వేయించాను. నన్ను పోషించు, అది నీ కర్తవ్యం. నేను బతకాలి, అంతే. నిద్రపో. ఆమె ఏడుస్తూ నిద్రపోయింది. ఆ అరుగు మీద లక్ష్మీపతి కూడా నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర అతనికి ఒక అందమైన కలని ప్రసాదించింది. కలలో మరింత అందంగా ఉన్నాడు. స్కూటర్ మీద ఉన్నాడు. 7 అంతస్తుల ఆఫీస్ ముందు స్కూటర్ ఆగింది. ఆ ఆఫీసులో అతనిది మంచి ఉద్యోగం, మర్యాద గల ఉద్యోగం. అది పూర్తయిన తర్వాత స్కూటర్ మీద ఇంటికి వచ్చాడు. భార్య తన కోసం ఎదురు చూస్తోంది. ఆమె అతన్ని ప్రేమగా రిసీవ్ చేసుకుంది. కాఫీ ఇచ్చింది. ఇద్దరూ ముస్తాబై స్కూటర్ ఎక్కారు. అందంగా పాడుకుంటూ షికారు బయలుదేరారు. పాట చివరిలో స్కూటర్కి ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. లక్ష్మీపతి కెవ్వున అరిచాడు. కల చెరిగిపోయింది. కళ్ళు విప్పి చూశాడు. దడదడలాడే గుండెల్ని చేతుల్లో రాసుకున్నాడు. కలలో కూడా తన జాతకం ఆనందమయం కానందుకు విసుక్కున్నాడు. రాత్రి తెల్లవారిపోతోంది. నగరం నడిబొడ్డు మీద పెద్ద క్లాక్ టవర్ ఉంది. 4-5 తాటి చెట్లంత ఎత్తైనది ఆ టవరు. దానిమీద పెద్ద గడియారం. అది కొట్టే గంటలు నగరంలో చాలా భాగం వరకు వినిపిస్తాయి. టవర్ ఎక్కి నిలబడితే ఊరంతా కనిపిస్తుంది. క్లాక్ టవర్ నుంచి 4 గంటలు వినిపించాయి. లక్ష్మీపతి లేచి నిలబడ్డాడు.
ఈ వేళప్పుడు లోకనాథం తన గది దగ్గర ఉండడు అనుకున్నాడు. ఇలా ఎన్నాళ్ళు లోకనాథాన్ని తప్పించుకు తిరగాలో, ఎన్ని అరుగుల మీద నిద్రపోవాలో, ఎన్నేళ్ళు ఈ బాధలను భరించాలో అతనికి తట్టింది కాదు. కోపం వచ్చింది. విసురుగా నడుస్తున్నాడు. అశాంతితో నడుస్తూ దారిలో అతను నిర్ణయానికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకోవాలి. గదికి వచ్చాడు. అందరూ నిద్రపోతున్నారు. గది ముందు లోకనాథం లేడు. తెల్లవారితే మళ్ళా వస్తాడు. చిన్న ప్రపంచం మేలుకుంటుంది. వాళ్ళ సమక్షంలో లోకనాథం తనని తిట్టిపోస్తాడు, అవమానిస్తాడు. ఇవేమీ జరక్క మునిపే ఆత్మహత్య చేసుకోవాలి. అవమానాలకు, కష్టాలు, కన్నీళ్లకు, అసహ్యమైన విరతికి దూరమైపోవాలి. తాళం తీశాడు. గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. తలుపుల మీద వాలి గదంతా చూశాడు. ట్రంకు పెట్టి మాసిపోయిన బట్టలు, పాత కూజ, దానిమీద సత్తు గ్లాసు, కొన్ని పాత పేపర్లు. ఎన్నాళ్ళైందో గది ఊడ్చి. స్నానం చేశాడు. శుచిగా ఉన్నాడు. కొత్త బట్టలు కట్టుకున్నాడు. కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. దేవుడి ముందు నిలబడ్డాడు. చేతులు జోడించాడు. క్లాక్ టవర్ 6 గంటలు కొట్టింది. రేపు ఈ వేళకు ఈ 6 గంటలు నాకు వినిపించకూడదు. రేపు ఉదయం నేను చూడకూడదు. ఇవాళ నా పుట్టినరోజు. ఇవాళే నేను చచ్చే రోజుగా చెయ్యి. లోగడ, నువ్వు నాకు చాలా విషయాల్లో అనుకూలించలేదు. నిన్ను అందుకు తిట్టను. కనీసం ఈ విషయంలోనైనా సహకరించి నా చేత గౌరవం పొందు. లేకపోతే నీ మర్యాద దక్కదు. సెలవు అన్నాడు. ఉరికి ఏర్పాట్లు చేసుకుందామనుకున్నప్పుడు అతని కంటికి ఆత్మకథ పుస్తకం కనిపించింది. అది చేతుల్లో ఉంచుకుని దేవుడితో అన్నాడు, ఏ ముహూర్తాన ఈ ఆత్మకథ రాయడం ప్రారంభించానో గాని దీనిలో ఏ పేజీ చదువు అన్నీ కష్టాలే. సుఖం దొరక్కపోతుందా అనే ఆశతో పేజీలు నింపేసుకుంటూ వచ్చాను. అప్పుడే 3 అంతుల పేజీలు పూర్తయిపోయాయి. సుఖం మాత్రం ఎండమావైపోయింది. మిగతా పేజీలు నింపే ఓపిక లేదు. ఆ ప్రయత్నం చేసినా కన్నీళ్ళు, కష్టాలే రాయాలి. అవమానాలు, అనాదరణ ఇవే రాయాలి. చేదు బ్రతుక్కి ఇన్ని పేజీలు వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఈ పుట్టినరోజుతో ఆత్మహత్య చేసుకుని నా ఆత్మకథకి చుక్క పెట్టేస్తున్నాను. అవే ముక్కలు ఆత్మకథలో ఒక పేజీ మీద రాశాడు. సంతకం పెట్టాడు. పుస్తకం కింద పెట్టి గుంజకి తాడు బిగిస్తున్నాడు. ఆ పక్క ఇంట్లో గొడవ జరుగుతోంది. ఒక గుమాస్తా తన భార్యని కాఫీ అడిగాడు. ఆవిడ లేదు అంది. పొద్దున్నే దరిద్రగొట్టు మాట లేదు. ఏమిటని విసుక్కున్నాడు. బ్రతుకులే దరిద్రగొట్టువైనప్పుడు మాటకే వచ్చిందని ఎదురు చెప్పిందా ఇల్లాలు. చివికి గాలివానవుతోంది. లక్ష్మీపతికి ఉరి ఏర్పాటైంది. ఒక కుర్చీని లాక్కుని ముడికి కిందగా వేసుకున్నాడు. కుర్చీ ఎక్కుతున్నాడు. పక్క ఇంట్లో మొగుడు పెళ్ళాల పోట్లాట ఒక స్టేజీకి వచ్చి నిలబడింది. మొగుడు రైలు కింద పడి చస్తానని ఇంట్లో నుంచి పరిగెత్తాడు. పెళ్ళ నూతిలో పడతానని నడిచింది. పిల్లలు అమ్మా నాన్న అంటూ ఏడుస్తున్నారు. ఇరుగింటి పొరిగింటి వాళ్ళు విడ్డూరం చూస్తున్నారు. లక్ష్మీపతి ఉరి మూడిలోకి తలపెట్టాడు. తాడు సరిచేసుకున్నాడు. దేవుడికి ఆఖరి నమస్కారం చేశాడు. కాలితో కుర్చీని తన్నబోయాడు. దబ్బుమని శబ్దమైంది. ఆ తర్వాత దబదబా శబ్దమవుతోంది. తలుపు పగిలిపోయే విధంగా తలుపును గుద్దుతున్నారు. గడియ విరిగిపోయి తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి లోకనాథం వచ్చాడు. లక్ష్మీపతి స్థితిని చూసి లబోమంటూ గుండె కొట్టుకున్నాడు. ఆ ప్రయత్నం నుంచి అతన్ని తప్పించాడు. అతన్ని తనిష్టం వచ్చినట్లు తిట్టాడు. పచ్చడి కొంపల్లో ఈ దిక్కుమాలిన ప్రయత్నం చేసి నా వ్యాపారాన్ని మంటగలపాలనుకున్నావా? నువ్వు బలవంతంగా చేస్తే ఇంకోటి ఏళ్లలో అద్దెకు రావడానికి ఒప్పుకుంటాడా? చావాలనుకుంటే గంగలో దూకి చావు పో అని మెడపట్టి గెంటాడు. లక్ష్మీపతి తలంచుకుపోతున్నాడు. లక్ష్మీపతి వదిలేసిన ట్రంకు పెట్టి పాత బట్టలు వగైరాలకు తరకట్టి దక్కించే దక్కుడని సంతృప్తి పడుతున్నాడు లోకనాథం. పక్కింటి గుమాస్తా మొగుడు చావు ప్రయత్నానికి చుక్కపెట్టి తనింటికి వచ్చేశాడు. అరుగు మీద దుమ్ముని తువాల్తో తుడిచి శాంతా అని పిలిచాడు. శాంత చెంగుతో చేతులు తుడుచుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఆమె వెంట పిల్లలున్నారు. ఎన్నడూ లేనిది వాళ్ళ రైలు బిఫోర్ టైంలో వెళ్ళిపోవడం వల్ల పట్టాలు మాత్రమే కనిపించాయని, అందువల్ల చావుకి వాయిదా వేసుకున్నానని అన్నాడు. దారిలో ఫ్రెండ్ ఎవరో కనిపించి 10 రూపాయలు అప్పిచ్చాడన్నాడు. దాంతో 2 రోజులు గడపమని భార్యకి డబ్బిచ్చాడు. భార్య కూడా చెప్పింది. నూతిలో పడదామని వెడితే పక్కింటి పిన్నిగారు కాఫీ పొడంతో పాటు పప్పు ఉప్పు ఇచ్చారని, 2 రోజులు దివ్యంగా గడుస్తాయనే ఉద్దేశంతో చావు కోరిక వాయిదా వేసుకున్నానని. అప్పులు వాడుకుని 2 రోజులైన తర్వాత 3వ నాడు ఇద్దరు కలిసి చద్దామనుకున్నారు. క్లాక్ టవర్ 8 గంటలు కొట్టింది. లక్ష్మీపతి రోడ్డు మీద బరువుగా నడుస్తున్నాడు. 8 గంటలు విని అప్పుడే 2 గంటలు వృధాగా గడిచాయనుకున్నాడు. చక్రవర్తి ఒక కుర్రాడు
లక్ష్మీపతి ఖాళీ చేసిన గదిలోకి వచ్చాడు. చక్రవర్తికి లోకనాథం ఆ గది గురించి చెప్తున్నాడు. ఈ గది గురించి నేను చెబితే బాగుండదు, అయినా చెప్పాలి. లక్ష్మి, సాక్షాత్తు లక్ష్మి తాండవించే గది ఇది. ఈ గదిలో ఉన్నవాళ్లంతా 3 పూలు 6 కాయలుగా గడిపి వెళ్ళారు. ఇప్పుడే ఒక కుర్రాడు వెళ్ళాడు. అతను వచ్చినప్పుడు గుమాస్తా. గదిలో చేరి 6 నెలలైంది. ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయాడు. వెడుతూ తను తెచ్చుకున్న చెంబు తప్పెడాలు వదిలేసి వెళ్ళాడు. తీసుకెళ్ళు బాబు అని ఎంత పోరినా వినలేదు. తన జ్ఞాపకార్థం ఉంచమని నన్ను మొహమాటంలో పెట్టి వెళ్ళిపోయాడు. అతని అభిమానం అట్లాంటిది. చక్రవర్తి అంతా విని సంతోషించాడు. తానొక టైలర్ని అన్నాడు. గది చలవ వల్ల 4 బేరాలు ఎక్కువ దొరికితే అదే 10,000 అన్నాడు. 20 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి లోకనాథాన్ని పంపించాడు. లోకనాథం లక్ష్మీపతి వదిలి వెళ్ళిన సామాను తీసుకుని వెళ్ళిపోయాడు. చక్రవర్తి తాను తెచ్చిన సామాను సర్దుకుంటుండగా అతని కాలికి లక్ష్మీపతి ఆత్మకథ పుస్తకం తగిలింది. ఆ పుస్తకం తీసి కుతూహలంతో చివరి పేజీ చూశాడు. అందులో తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు లక్ష్మీపతి రాసుకునేది చదివాడు. ఉలిక్కి పడ్డాడు. లక్ష్మీపతి అని కొనుక్కున్నాడు. చక్రవర్తికి మిత్రుడు లక్ష్మీపతి. లక్ష్మీపతి కోరిక చదవగానే షాకైన చక్రవర్తి ముందు పేజీలు తెరిచాడు. కొంత ఉపోద్ఘాతం నడిచింది. తానెక్కడ పుట్టింది, ఎట్లా పెరిగింది, ఆత్మకథకి అవసరమైన గుర్తులేక రాయడం లేదన్నాడు. తల్లిదండ్రులు లేని తాను ఎట్లా చదువుకున్నది ముఖ్యం కాదన్నాడు. డిగ్రీ చేతపుచ్చుకుని జీవితంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఆత్మకథ మొదలు పెట్టాలనుకున్న సంకల్పమే ఆత్మకథకి ప్రారంభం అన్నాడు. ఉపోద్ఘాతం తర్వాత చక్రవర్తి చదువుకున్నది దృశ్యరూపంగా నడుస్తోంది. రైలు ప్లాట్ఫామ్ మీదకొచ్చి ఆగింది. అందులోంచి లక్ష్మీపతి దిగాడు. చేతిలో సంచి వగైరాలున్నాయి. రైలు దిగి ప్లాట్ఫామ్స్ మీద నిలబడి దిక్కులు చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ అవతల అంచున చక్రవర్తి బిజీగా తిరుగుతున్నాడు. రద్దీగా ఉన్న పెట్టె ముందర నిలబడి రైలు ఎక్కేవాళ్ళను దిగేవాళ్ళను చూస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడు వాళ్ళ జేబులు కొడుతున్నాడు. తనకి పరిచయం లేని వాళ్లను పరిచయం ఉన్నట్లు పలకరిస్తున్నాడు. వాళ్ళు రైలు దిగేందుకు ఎక్కేందుకు సాయపడుతున్నాడు. వాళ్ళ జేబుల్లో ఉన్న పర్సులను లాఘవంగా తీసి తన జేబులో తోసుకుంటున్నాడు. అప్పటికే చక్రవర్తి 3 పర్సులు కొట్టేశాడు. ఇక చారణకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ కొంత దూరం నడిచాడు. ఆ పైన పరుగులాంటి నడకతో వేగంగా కంగారుగా నడుస్తున్నాడు. ఆ కంగారులో చక్రవర్తి లక్ష్మీపతిని ఢీకొన్నాడు. లక్ష్మీపతి చేతిలో వస్తువులు కింద పడ్డాయి. ఆ వస్తువులు తీసి చక్రవర్తి లక్ష్మీపతిని చూశాడు. వెంటనే నువ్వా అన్నాడు. అతన్ని దగ్గరికి తీసుకుంటూ ఇదేనా రావడం అన్నాడు. ఆ పైన ఏమిటి గిరాకీ అని అడిగాడు. లక్ష్మీపతి ఉద్యోగం కోసం వచ్చానని చెప్పాడు. ఎక్కడ ఉండాలో ఇంకా నిర్ణయం చేసుకోలేదన్నాడు. చక్రవర్తి తన దగ్గర ఉండవలసిందిగా కోరాడు. లక్ష్మీపతి కాదంటే చక్రవర్తి వినలేదు. స్నేహితులమైనందుకు ఆ మాత్రం సాయపడకపోతే పాపం అవుతుందన్నాడు. చివరికి లక్ష్మీపతిని తన ఇంటికి తీసుకుపోవడానికి ఒప్పించాడు చక్రవర్తి. 2 మిత్రులు నడుస్తున్నారు. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత లక్ష్మీపతి చక్రవర్తిని నీ ఊర్లో నువ్వేం ఉద్యోగం చేస్తున్నావని అడిగాడు. చక్రవర్తి వెంటనే జవాబు చెప్పలేదు. ఆ ప్రశ్నకి నిజమైన సమాధానం చెబితే ఈ మిత్రుడు తనని అసహించుకుంటాడు. ఈ మిత్రుడు కళ్ళకి తను అంత త్వరగా పట్టుపడకూడదు. జేబు దొంగగా కనిపించకూడదు. చక్రవర్తి ఎంతసేపటికి జవాబు చెప్పకపోవడంతో మళ్ళా అదే ప్రశ్న అడిగాడు లక్ష్మీపతి. తప్పదన్నట్టుగా ఒక కట్టుకథ చెప్పాడు చక్రవర్తి. నేను చేసే ఉద్యోగం చాలా ప్రమాదకరమైనది. నా ఉద్యోగ వివరాలు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే నేను ఉద్యోగం చేయలేను. లక్ష్మీపతికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటప్పా అంత విడ్డూరమైన ఉద్యోగం అని అడిగాడు. సిఐడివా? లక్ష్మీపతి చేతిని నొక్కి అన్నాడు చక్రవర్తి. గట్టిగా అనుకు, ప్రాణాలు పోతాయి. కమిషన్ వ్యాపారమని అందరితో చెప్తున్నాను. నా గురించి ఎవరైనా అడిగితే నువ్వు అంతే చెప్పాలి. ఓకే, ఇంక నడువు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత చక్రవర్తి ఒక టాక్సీని పిలిచాడు. అందులో 2 మిత్రులు ఎక్కారు. టాక్సీ కదిలింది. ఆత్మకథ రాసింది లక్ష్మీపతి, చదువుతున్నది చక్రవర్తి. ఆత్మకథలో రాసిన తన పాత్రతో పాటు ఇతర పాత్రలు, సన్నివేశాలు చాలా వరకు చక్రవర్తికి తెలుసు. అందువల్ల లక్ష్మీపతికి మొదట్లో తెలిసిన రహస్యాలు సైతం తెలిసినట్లే దృశ్యరూపంగా చెప్పడమవుతోంది. ఆత్మకథ చదివి చక్రవర్తి తన గతాన్ని కూడా ఒక ప్రక్కన ఆలోచిస్తున్నాడు. ఈ ఆత్మకథని చక్రవర్తి కాకుండా మరో పరాయి వ్యక్తి చదువుతుంటే ఈ కథ ఇట్లా నడిచేది కాదు. టాక్సీ చక్రవర్తి ఇంటి ముందు ఆగింది. మిత్రులు దిగారు. లక్ష్మీపతి టాక్సీకి డబ్బులు ఇవ్వబోతుండగా చక్రవర్తి వారించాడు. నువ్వు నా గెస్టువి, టాక్సీ ఛార్జీ నేనే ఇస్తానన్నాడు. ఒక జేబులో చేపెట్టి పర్స్ తీశాడు. దాంట్లో నయా పైసా కూడా లేదు. దాన్ని అవతలికి విసిరాడు. మరో జేబులో నుంచి ఇంకో పర్సు తీశాడు. దానిలో ఉన్నవన్నీ 100 రూపాయల కాగితాలు. చెయ్యి వణికింది. దాన్ని జేబులోనే ఉంచి 3వ పర్సు తీశాడు. దానిలో చిల్లర డబ్బులతో పాటు కొన్ని చిన్న కాగితాలున్నాయి. టాక్సీకి డబ్బులిచ్చి పర్సు లోపల పెట్టాడు.
డబ్బు దాచుకోవడానికి ఒక పర్సు చాలదా చక్రవర్తి? నా మొహం, తృప్తికి అంతెక్కడా? ఏ పర్సులో ఎంత ఉందో నాకు మాత్రం ఏం తెలుసు? ఇదిగో పర్స్ అంటారు, పుచ్చుకుంటాను. నా డ్యూటీ అంతవరకే, అంతా సీక్రెట్. చక్రవర్తి ఇంటి తాళం తీశాడు. మిత్రులిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు విశాలంగా ఉంది, నీటుగా సర్దపడి ఉంది. ఇది బాత్రూమ్, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్ అంటూ చక్రవర్తి ఇల్లంతా చూపించాడు. సంసారులుండే ఇల్లులాగా ఉంది కానీ బ్రహ్మచారుల మఠంలా లేదు. ఇంటిని పరిశీలనగా చూస్తున్న లక్ష్మీపతి బట్టల స్టాండ్ మీద గల చీరలు జాకెట్లు చూసి షాక్ అయ్యాడు. నీకు పెళ్ళయిందా అని చక్రవర్తిని అడిగాడు. లేదన్నాడు చక్రవర్తి. ఆ చీరలు జాకెట్లు ఎవరివని అడిగాడు. సీతవని చెప్పాడు చక్రవర్తి. సీత ఊళ్ళో చిన్న ఉద్యోగం చేస్తోంది. సొంత ఊళ్ళో పెద్ద సంసారం ఉంది. అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళంతా సీత సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. ఖర్చు తక్కువతో పొదుపు చేయాలనే ఉద్దేశంతో సీత తనతో పాటు అద్దెకుంటోందని చెప్పాడు. అద్దెకు 2 భాగాలు చేసి చెరో భాగం భరిస్తున్నామన్నారు. ఆమె వంట సామగ్రి కొంటే తను ఫర్నిచర్ వగైరా కొన్నానన్నాడు. ఆ విధంగా ఒక సంసారానికి ఏం కావాలో సమస్తం అమర్చుకున్నామన్నారు. అంతలో సీత ఇంట్లోకి వచ్చింది. సీతను లక్ష్మీపతికి పరిచయం చేశాడు. ఇక ముందు అద్దెతో పాటు అన్ని ఖర్చులు 3 భాగాలు చేద్దాం. వీడు నా గెస్టు, నాతో పాటే ఉంటాడు. 2 భాగాల పైకం నేను చెల్లిస్తాను, ఓకే అని సీతను అడిగాడు చక్రవర్తి. సీత హాయిగా నవ్వింది. అందుకు అంగీకరించింది. నీ ఉద్యోగం దొరికేంత వరకు నువ్వు నాకు నయా పైసా ఇవ్వద్దు. ఉద్యోగం దొరికిన తర్వాత నీ భాగం ఖర్చు చెల్లిస్తూ ఉండు, ఓకే? లక్ష్మీపతిని అడిగాడు చక్రవర్తి. లక్ష్మీపతి తలూపాడు. లక్ష్మీపతికి చక్రవర్తికి స్నేహం ఉంది కనుక వాళ్ళు ఆత్మీయులే. సీత కొత్త మనిషి. అదేం చిత్రమో గాని పరిచయమైన మరుక్షణమే బాగా దగ్గరైపోయింది. ఎంతో చనువుగా స్నేహంగా మాట్లాడసాగింది. స్వయంగా కాఫీలు చేసి పట్టుకొచ్చింది. స్నానాలకు నీళ్లు తోడింది. వేడివేడి టిఫిన్లు చేసి వడ్డించింది. చక్రవర్తి లక్ష్మీపతిని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి తీసుకెళ్లాలని చెప్పగా క్షణంలో కమ్మని వంట సిద్ధం చేసి కంచాల్లో ఉంచింది. ఇద్దరు మిత్రులు తృప్తిగా భోజనం చేశారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి బయలుదేరారు. వెళ్లే ముందు సీత లక్ష్మీపతికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. చీకటి పడకముందే ఇంటికి రమ్మంది. ఆమె స్నేహ భావానికి లక్ష్మీపతి ముగ్ధుడయ్యాడు. చక్రవర్తికి సీతకు గల అపూర్వమైన మైత్రికి ముచ్చటపడ్డాడు. దారిలో చక్రవర్తిని, నువ్వు సిఐడివని సీతకు తెలుసా అని ప్రశ్నించాడు. లేదన్నాడు చక్రవర్తి. నా ఉద్యోగంలో ఉన్న సాధకపాతకాలు ఆమెకు తెలియకూడదు. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఆమె వెళ్ళిపోతే కొన్ని సౌఖ్యాలకు దూరం కావలసి వస్తుంది. నా దురదృష్టవశాత్తు ఈ దినదినగండం ఉద్యోగం చేస్తున్నాను. సీత కోసమైనా మరో మంచి ఉద్యోగం చూసుకోవాలి అన్నాడు చక్రవర్తి. లక్ష్మీపతిని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చాడు చక్రవర్తి. ఆఫీసు ముందు హనుమంతుడి తోకలాగా వేలాది మంది యువకులు క్యూలో ఎండలో నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో సర్టిఫికెట్లు వగైరాలున్నాయి. అంతమంది జనాన్ని చూడగానే లక్ష్మీపతి భయపడ్డాడు. ఒక అడుగు వెనక్కి వేశాడు. చక్రవర్తి అతని భుజం తట్టాడు. ధైర్యం చెప్పాడు. వెళ్ళి క్యూలో నిలబడు. పిలుపు ఆలస్యం కావచ్చు. సీత మాట వృధా కాదు. మంచే జరుగుతుంది. మంచి ఉద్యోగమే దొరుకుతుంది. ఆలస్యమైనా పర్లేదు. ఆదుకునేందుకు నేను సీత ఉన్నాం. గుడ్ లక్. 2 ముక్కలు చెప్పి చక్రవర్తి తన డ్యూటీలోకి తాను వెళ్ళిపోయాడు. లక్ష్మీపతి క్యూలో చివరివాడిగా నిలబడి ఉన్నాడు. చక్రవర్తి డ్యూటీలో ఉన్నాడు. రైళ్ళు ఎక్కి దిగుతున్నాడు. చేతికందిన సూట్ కేసులతో, మనీ పర్సులతో. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో సాయంత్రానికి కానీ లక్ష్మీపతికి పిలుపు రాలేదు. ఆఫీసర్ ముందు కూర్చున్నాడు. తానేమీ చదువుకున్నది, తనకి ఎలాంటి ఉద్యోగం కావలసిందే వివరంగా చెప్తున్నాడు. తాను కోరుకునే కలలుగనే ఉద్యోగం తనకి అందుబాటులో ఉన్నదని లక్ష్మీపతి ఆశ. ఆ ఆశ తాలూకు అమాయకత్వం అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇలాంటి యువకులను లక్షలాది మందిని చూసిన ఆఫీసర్ నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. మౌనంగా ఉండి వింటున్నాడు. లక్ష్మీపతికి కావలసిన ఉద్యోగం అసలు ఉందో, ఉంటే అతనికి వస్తుందో రాదో అన్నీ ఆ మానవుడికి తెలుసు. ఎక్కడా బయటపడకుండా విన్నాడు. ఆఫీసులో పనైపోయిన తర్వాత లక్ష్మీపతి ఇంటివైపు నడుస్తున్నాడు. చీకటి పడింది. ఊర్లో కొత్త సినిమా విడుదలయ్యింది. థియేటర్ వద్ద ఇసుక వేసిన రాలనంత జనం. వేలం వెర్రిగా నిలబడి ఉన్నాడు. లక్ష్మీపతి నడుస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. చక్రవర్తి చెమటలో తడిసిపోయి ఉన్నాడు. అతని 2 చేతుల నిండా టిక్కెట్లు ఉన్నాయి. జేబు రుమాలు మెడకి చుట్టుకుని ఉన్నాడు.
టికెట్లను బ్లాకులో అమ్ముతున్నాడు. రూపాయన్నర 3 రూపాయలు అంటున్నాడు. 2 రూపాయలు 4 అంటున్నాడు. కొందరు ఆ టిక్కెట్లను కొంటున్నారు. చక్రవర్తి టిక్కెట్లను అమ్ముకుంటూ కంగారులో లక్ష్మీపతికి కూడా అమ్మడానికి వచ్చాడు. లక్ష్మీపతి చక్రవర్తి చేతులు టక్కున పట్టుకున్నాడు. చక్రవర్తి లక్ష్మీపతిని మొహం చూసి పిత్తరపోయాడు. అంతలోనే సర్దుకుని లక్ష్మీపతిని పక్కకు తీసుకువెళ్ళి కట్టుకథ చెప్పాడు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కలవకూడదు. పోలీసులు నిఘా ఉంటారు, జనం చూస్తూ ఉంటారు. నువ్వు నా స్నేహితుడు అని వాళ్ళకి తెలిస్తే నీకు సుఖం ఉండదు. కనుక బయట నాతో చనువుగా ఉండకు. బ్లాక్లో టికెట్లు అమ్మే బ్యాచ్ ఒకటి ఈ మధ్య ఒక గొప్ప దొమ్మి కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళ వివరాలు తెలుసుకునేందుకు నేను ఈ వేషం వేయక తప్పింది కాదు. ఎవరూ చూడకముందే వెళ్ళిపో, లేకపోతే నీకు చాలా ప్రమాదం. ఇంటికి వస్తాను, అప్పుడన్నీ మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. లక్ష్మీపతి చక్రవర్తిని వదిలి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకునేసరికి సీత ఒంటరిగా ఉంది. కాఫీ చేసి పట్టుకొచ్చింది. చక్రవర్తి గురించి ఆలోచిస్తున్న లక్ష్మీపతి సీతను మాటల్లోకి దించాడు. చక్రవర్తి రోజూ ఆలస్యంగా వస్తాడా సీతగారు? అవును, పొట్టతిప్పలు. మనిషికి చదువుకునే రోజులే కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఆ విషయాలెందుకు కానీ నువ్వు వెళ్ళిన పనేమైంది? ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జరిగినదంతా చెప్పాడు లక్ష్మీపతి. సీత నీళ్లు తోడింది. లక్ష్మీపతి స్నానం చేశాడు. భోజనానికి రమ్మంది. చక్రవర్తి వచ్చిన తర్వాత భోంచేస్తా అన్నాడు. సీత నవ్వింది. పిచ్చివాడా, అతను ఎప్పుడొస్తాడో అతనికే తెలియదు. అతని కోసం ఎదురు చూస్తే 2 రోజులకోసారి భోజనం లేలే అన్నది. లక్ష్మీపతి భోజనం పూర్తి చేశాడు. సీత అతనికి పక్కన ఏర్పాటు చేసింది. పక్క మీద నడువు ఆంచాడే గాని లక్ష్మీపతి నిద్రపోవడం లేదు. మధ్యలో సీత వచ్చి అడిగింది, ఇంకా నిద్రపోలే? ఆలోచనలు మనిషిని ఆరోగ్యంగా ఉంచవబ్బాయ్. హాయిగా నిద్రపో. ఏదో వేళకి అతను వస్తాడు, భోంచేస్తాడు, పడుకుంటాడు. అతని కోసం మనమెందుకు మేలుకోవాలి? పడుకో అంది. లక్ష్మీపతి నిద్రకు కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడో 12 గంటలు కాబోలు. చక్రవర్తి తలుపు తట్టాడు. లక్ష్మీపతి వెళ్ళి తలుపు తీద్దామనుకున్నాడు. కానీ సీతే స్వయంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. చక్రవర్తి లోపలికి వస్తూ అన్నాడు, సారీ, మీకు శ్రమిస్తున్నాను. పర్లేదు, అలవాటైపోయింది. మావాడు నిద్రపోయాడా? ఆహా, మీ మీద బెంగతో కాసేపు అల్లరి చేశాడు. కోప్పట్టాను, నిద్రపోయాడు. స్నానం చేసి రండి, వడ్డిస్తాను. అర్ధరాత్రి అపరాత్రి వచ్చి మీ చేత సేవలు చేయించుకోవడం సిగ్గుగా ఉంది. రోజూ మీరు ఈ మాటలు అంటుంటే వినలేక నాకు సిగ్గుగానే ఉంది. ముందు స్నానం ప్లీజ్. లక్ష్మీపతికి వాళ్ళిద్దరి అనుబంధం అబ్బురంగా తోచింది. చక్రవర్తి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడిన సీత అతను వచ్చిన తర్వాత ఎంతో ఆదరంగా ప్రవర్తిస్తుంటే చూడముచ్చటగా ఉంది. తాను మేలుకుని ఉన్నట్లు తెలిస్తే ఆమె అట్లాగే ప్రవర్తిస్తుందో లేదోనని నిద్రపోతున్నట్లు నటిస్తూ అంతా గమనిస్తున్నాడు. చక్రవర్తికి ఆమె భోజనం పెట్టింది. కన్నతల్లిలా అతని చేత అన్నం తినిపించింది. ఆకులు వక్క ఇచ్చింది. అతని పక్క సర్దింది. అతను వచ్చి మంచమెక్కిన తర్వాత కమ్మగా గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అంతా చూసిన లక్ష్మీపతి మనసు పరవశించింది. రోజులిట్లాగే హాయిగా గడుస్తున్నాయి. లక్ష్మీపతి కూడా ఆ ఇంటి కోసం చిన్న చిన్న వస్తువులు, డోర్ కర్టెన్లు కొన్నాడు. ఉద్యోగం లేకుండా నీకేమిటి ఖర్చులని సీత కోప్పడింది. కానీ లక్ష్మీపతి సర్ది చెప్పాడు. ఒకనాడు ఆ ఇంటికి పోలీసులు వచ్చారు. లక్ష్మీపతి వాళ్ళను చూశాడు. చక్రవర్తితో చెప్పాడు. చక్రవర్తి ముఖ కవళికలు మారిపోయాయి. వాళ్ళు నిన్నేమైనా అడిగారా అని అడిగాడు. లేదంటూ తలూపాడు లక్ష్మీపతి. వాళ్ళతో నువ్వేమైనా మాట్లాడావా అన్నాడు. మళ్ళా లేదన్నాడు లక్ష్మీపతి. గుడ్ బాయ్. మేనర్స్ అంటే అలా ఉండాలి. వాళ్ళు వచ్చింది నా కోసమే. నన్ను స్టేషన్కి తీసుకుపోతారు. నిన్న ఏం చేశాను, ఇవాళ ఏం చేస్తాను, రేపేం చేయబోతున్నాను, ఈ వగైరా వివరాలన్నీ అడుగుతారు. చెప్పాలి. చనువుగా మెడ మీద చెయ్యి వేస్తారు, డొక్కల్లో పొడుస్తారు, కావలించుకుంటారు. ఒక్క గొడవ కాదు. ఇలాంటివి నువ్వు చూడకూడదు. ఇంట్లోనే ఉండు. మళ్ళా సాయంత్రానికి గాని వాడు నన్ను వదలరు. సాయంత్రం కలుద్దాం అని చెప్పి చక్రవర్తి బయటకు వెళ్ళిపోయాడు. పోలీసులతో పాటు స్టేషన్ వైపు నడుస్తున్నాడు. సీత కాఫీ ఏర్పాటు చేసి లక్ష్మీపతిని చక్రవర్తిని పిలిచింది. లక్ష్మీపతి ఒక్కడే కాఫీకొచ్చాడు. చక్రవర్తి పని మీద బజారుకెళ్ళినట్టు చెప్పాడు. కాఫీ తాగుతూ లక్ష్మీపతి సీతతో మాట్లాడాడు. మిమ్మల్ని మాట అడగనా సీత? అడుగు. మీకు చక్రవర్తి అంటే చాలా ఇష్టం కదూ, నిజమే చెప్పండి. నువ్వన్నా నాకు ఇష్టమే, కానీ చక్రవర్తిని మీరు ప్రేమిస్తున్నారు, అవునా? అవును. అయితే మీరిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆ సంగతి అతను అడిగితే బాగుంటుంది లక్ష్మీపతి. అతని తరఫున నేను అడుగుతున్నానని అనుకోవచ్చుగా. చెప్పండి.
అతన్ని మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు కూడదు? చేసుకోవచ్చు, కానీ అది జరిగే పని కాదు. కాగా నేను అతను భార్యాభర్తలుగానే వెలుగుతున్నామాయే. లేకపోతే ఒక ఆడది మగవాడికి ఇంత దగ్గరగా ఉంటుందా? ఈ సేవలు సపర్యలు చేస్తుందా? ఇదొక రకమైన పెళ్ళే లక్ష్మీపతి. కాకపోతే అతను నాకు పుస్తక కట్టలేదు. నువ్వే నాకు భార్యవని నాతో అనలేదు. సేవలు సపర్యలు తప్పించి అతని కౌగిలిలో నేను పరవశించలేదు. అదేగా లోటు. పర్లేదు లక్ష్మీపతి, నాకు ఈ తృప్తి చాలు. సీత వింత మనస్తత్వానికి లక్ష్మీపతి ఆశ్చర్యపోయాడు. ఈ విషయం చక్రవర్తితో కూడా మాట్లాడి వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు చేయించాలని నిశ్చయించుకున్నాడు. ఆ సాయంత్రం చక్రవర్తి ఇంటికి రాగానే అతనితో ఈ విషయమే మాట్లాడాడు. అతను లక్ష్మీపతి అమాయకత్వానికి నవ్వుకున్నాడు. అతని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అందుకు నా ఉద్యోగం నన్ను పర్మిట్ చేయదు. మరో ఉద్యోగం, ఆపదలేని ఉద్యోగం రావాలి. ఆ తరువాత పెళ్ళంటూ చేసుకుంటే సీతనే చేసుకుంటాను, సరా? లక్ష్మీపతి ఆ పెళ్లి ప్రసక్తిని అంతటితో ఆపలేదు. మళ్ళా సీత దగ్గర ఆ విషయం కదిపాడు. అప్పుడు ఆమె ముఖ కవళికలు మారాయి. మనిషిలో తొట్రుపాటు కనిపించింది. సంభాళించుకుంది. దృఢ సంకల్పంతో సమాధానం చెప్పింది. ఆ సమాధానం చక్రవర్తి చాటుగా నిలబడి విన్నాడు. మా పెళ్లి విషయంలో నీకింత శ్రద్ధ మంచిది కాదు. నిన్ను నొప్పించడం నాకిష్టం లేదు. నా వెనక పెద్దలున్నారు లక్ష్మీపతి. వాళ్ళని నువ్వు కలుసుకోవడం చాలా అవసరం. నా పెళ్లికి వాళ్ళ ఇష్టాయిష్టాలు కూడా అవసరం కదా. ఇవాళ సాయంత్రం హోటల్ అశోకాకి రా. అక్కడ నా వాళ్లతో పాటు నేను ఉంటాను. వస్తావు కదూ? ఆ సాయంత్రం హోటల్ అశోకాకి లక్ష్మీపతి వెళ్ళాడు. అక్కడ క్యాబరే నృత్యం జరుగుతోంది. చుట్టూ జనం ఉన్నారు. తాగుతున్నారు, నృత్యం చూస్తున్నారు. లక్ష్మీపతి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతని దృష్టి దూరంగా ఒక ఖరీదైన మనిషితో కూర్చున్న సీత మీద ఉంది. సీతకు ఆ మనిషి ఏవేవో చెబుతున్నాడు. సీత మీద వాలి. సీత నిశ్శబ్దంగా నవ్వుతోంది. ముంగురులు సత్తుకుంటోంది వయ్యారంగా. ఆ మనిషి సీతకు కొంత డబ్బిచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక గదిలోకి వెళ్లారు. తలుపులు మూసుకున్నారు. క్యాబరే జరుగుతోంది. లక్ష్మీపతికి అసహ్యంగా ఉంది. చివారున లేచి బయటకు వచ్చాడు. ఇప్పుడు అతడు ఖాళీ చేసిన కుర్చీలో చక్రవర్తి కూర్చుని ఉన్నాడు. అతడి పిడికిలి బిగుస్తోంది. కళ్ళు ఎర్రబడ్డాయి. విస్కీ తాగుతున్నాడు. క్యాబరే జరుగుతోంది. సీత గది నుంచి బయటకు వచ్చింది. ఇంకో చోట కూర్చుంది. మరో మనిషితో కులాసాగా కబుర్లు చెప్తోంది. అతను సీత చుబుకాన్ని ప్రేమగా మీటాడు. చక్రవర్తి కోపంతో ఊగిపోతున్నాడు. క్యాబరే ఆగిపోయింది. సీత బయటికి నడిచింది. ఆమెను వెంబడించాడు చక్రవర్తి. సీత ఒకచోట ఆగింది. విసురుగా నడిచి సీతను చేరుకుని ఆమె చెంప చెల్లుమనిపించాడు చక్రవర్తి. సీత కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కానీ ఏడవలేదు. పైగా నవ్వింది. చక్రవర్తి రెచ్చిపోయాడు. నువ్వు ఆడదానివి కావు అన్నాడు. నిజమేనేమో, కానీ ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఇన్నాళ్ళు నా వృత్తి ఏమిటో మీకెవరికీ చెప్పకుండా దాచుకుని కుమిలిపోయాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మనసు. నువ్వు కొట్టినందుకు బాధపడను. నీలో జాలి కరుణ లేనందుకు బాధపడుతున్నాను. ఏ పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఈ పడుపు వృత్తి చేపట్టానో నువ్వు అడగలేదు. ఆకలి మనిషినెంతో అల్లరి పెడుతుంది, నీకు తెలుసు. అయినా చెయ్యి ఉంది కదా అని కొట్టావు. ఇన్ని నెలల పరిచయం ఉన్న నువ్వే నన్ను కొట్టినప్పుడు సంఘంలో ఇంకో మనిషి నన్ను ఆదరిస్తాడని, నా కన్నీటికి చలిస్తాడని, నా జాలి కథ వింటాడని నేనెలా అనుకుంటాను? మంచి పాఠమే చెప్పావు చక్రవర్తి. గంపెడు సంసార బాధ్యతలు, ఆకలి నన్ను ఈ వృత్తిలోకి దించాయి. నేను ఒక వ్యక్తికి భార్యనవ్వాలని, నా కుటుంబం, నా సంసారం, నా పిల్లలు అని చెప్పుకునే వాతావరణంలో పెరగాలని కలలు కనేదాన్ని ఒకప్పుడు. కానీ ఈ వృత్తిలో చేరి స్త్రీత్వాన్ని పోగొట్టుకున్నాను. ఇంకెక్కడి కలలు గగన కుసుమాలయ్యాయి. కనీసం నటించైనా ఒక వ్యక్తికి భార్యగా ఉండి అతని కష్టసుఖాలు పంచుకుందామనుకునే ఆశతో నీ దగ్గరికి వచ్చి చేరాను. నటనలోనే తృప్తిని పొందాను. ఒక రకంగా నేను అదృష్టవంతురాలిని. నువ్వు జేబు దొంగవి. ఆశ్చర్యపడకు. నాకు ఆ విషయం ముందే తెలుసు. ఒక అమాయకుడు నీ స్నేహితుడు. అతన్ని నీ మాయ మాటలతో ఇంకా మోసగిస్తూనే ఉన్నావు. ఆ ఓపిక నాకు లేక నేనేమిటో చెప్పాలనుకున్నాను, ఇక్కడికి రమ్మన్నాను. నేనేమిటో తెలుసుకున్నాడు. ఇంకా దాచుకునే రహస్యాలు నాకు ఏమీ లేవు. ఒక చిన్న రిక్వెస్ట్. నీకు నేనున్నాను సీత, నువ్వంటే జారి నాకు అని ఒక్క మాట అను. నువ్వు కొట్టిన దెబ్బ మరిచిపోతాను. నీ తీయని మాటలతో పులకిస్తాను. చక్రవర్తి, నన్ను అసహించుకోకు. జాలిపడు.
వ్యభిచారి మీద జాలి కరుణలకు చోటు లేదు. నువ్వంటే అసహ్యంగా ఉంది, రోతగా ఉంది అని చక్రవర్తి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. సీత విషాదంగా నవ్వుకుంది. కన్నీటిని తుడుచుకుంది. చక్రవర్తి ఇంటికి వచ్చాడు. లక్ష్మీపతి దిగులుగా కూర్చుని ఉన్నాడు. అతనితో చక్రవర్తి మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళాడు. సీత వస్తువులని కసిగా విసిరి పారేస్తున్నాడు. ఆ ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళని లోపలికి పిలిచాడు చక్రవర్తి. తానేమిటో తన మిత్రుడికి చెప్పవలసినదిగా వాళ్ళనే కోరాడు. లక్ష్మీపతికి చక్రవర్తి జేబు దొంగ అని అప్పుడే తెలిసింది. చక్రవర్తి పోలీసులతో కదలబోయే ముందు లక్ష్మీపతితో అన్నాడు, క్షమించరా ఫ్రెండ్, చేస్తున్న తప్పుడు పనులు సీత కంటే ఆలస్యంగా చెప్పాను. ఇన్నాళ్ళు నీకు ఏవేవో కట్టుకథలు చెప్పి నమ్మించాను. ఇదే నా అసలు జీవితం, నా నిజమైన ఉద్యోగం. నా వివరాలు చెబితే అసహించుకుంటావని చెప్పలేదు. నా దగ్గర ఉండటానికి నీకు అభిమానం అడ్డు వచ్చి బయటకు వెళ్ళిపోతావని, అమాయకుడివి కనుక బాధలు పడతావని చెప్పలేదు. నీలాంటి అమాయకులకు ఈ ప్రపంచం ఎప్పుడూ సాయపడదు. మాలాగా బతకమని నీకు సలహా ఇవ్వను. దానికి నువ్వు పనికిరావు. నీకు మంచి జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. వస్తాను. ఆ తర్వాత అతను పోలీసులతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇల్లు కళావిహీనంగా ఉంది. లక్ష్మీపతి మళ్ళా ఒంటరివాడయ్యాడు. ఎన్నో జ్ఞాపకాల మధ్య సతమతమవుతున్నాడు. తాను స్నేహితులిద్దరితో గడిపిన తీరు, వాళ్ళ దగ్గర దొరికిన ఆత్మీయత, ఆదరణ జ్ఞాపకానికి వస్తే వణికిపోతున్నాడు. ఇంత రభస జరగడానికి తానే కారకుడని అంగీకరించాడు. పెళ్ళి పెళ్ళి అని గోల చేసి వాళ్ళిద్దరినీ దూరం చేసుకున్నందుకు అతను కుమిలిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. వెళ్ళాడు. ఏ విధమైన ప్రశ్నలు వేయకుండానే అతనికి ఉద్యోగం ఇచ్చాడు ప్రొప్రైటర్. లక్ష్మీపతి ఆనందించాడు. ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ ఉద్యోగం అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. తోటి ఉద్యోగస్తులు గాలిలో మాట్లాడుతున్నట్లు అసహ్యంగా అంటున్నారు. మాకు అప్పా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు పరితెగించిన ఆడకూతురులైతే ప్రొప్రైటర్ల కామదాహానికి బలైపోతే మాకు వస్తాయి ఉద్యోగాలు, ఘనమైన ఉద్యోగాలు. ఎవరిని ఉద్దేశించి ఈ ఎత్తిపొడుపు మాటలు ప్రయోగిస్తున్నారో మొదట్లో లక్ష్మీపతికి అర్థం కాలేదు. ప్యూన్ని పిలిచి అడిగాడు. వాడు నిర్భయంగా సమాధానం చెప్పాడు. హాయిగా ఉండే మా ప్రొప్రైటర్ని పాడు చేసింది మీ అక్క. ఆమెగారి చేతిలో ఆయన కీలుబొమ్మైపోయాడు. సిగ్గు శరము చీము నెత్తురు ఉంటే వెళ్ళి మీ అక్క రాకాసి దాహాన్ని ఆపు. లేదు, బ్రతక నేర్చిన వాడివైతే మేము ఎన్ని మాటలన్నా పడుండు, అంతే. లక్ష్మీపతి దిక్కులు లేచాడు. తాను ఏకాకి. తనకు అక్కా చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. ఈ అక్క ఎవరు? గబగబా యజమాని ఇంటికి నడిచాడు. ఆ ఇంటి వరండాలో పేము కుర్చీలో కూర్చుని ఉంది సీత. రా తమ్ముడు, వస్తావని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు. నేను నీకు తప్పున్నా? ఛీ, పూర్వం నేనెవరో తెలియనప్పుడు సీతగారు అనేవాడివి. తెలిసిన తర్వాత నువ్వు అంటున్నావు. బావుందయ్యా తమ్ముడు. మనిషి మంచితనం మీద విశ్వాసం పెంచుకోవడం నాదే తప్పు. నీకు ఉద్యోగం వేయించింది నేనే. యోగ్యతలు చూసి ఉద్యోగాలిచ్చే రోజులు కావివి. నేను పతితను కావచ్చు కానీ నా తమ్ముడి కష్టాల్లో నా చేతనైన సాయం చేయడానికి తగనా? ఇది సాయమా? కాదు, ఒక రకమైన హింస. నీ ప్రాపకంలో దొరికిన ఉద్యోగం నన్ను బతికించవచ్చు, కానీ అనుక్షణం చస్తూ బతకాలి. ముష్టి 300 రూపాయల కోసం నా చుట్టూతా ఉన్న మనుషులు నన్ను కాకుల్లా పొడుస్తున్నా సహించి ఊరుకోమంటావా? అది నీలాంటి పరితెగించిన మనిషికి చేతనవును. నా వల్ల కాదు. దయచేసి ఇక ముందు నా బాగోగుల్లో తల దూర్చకు. నా జీవితంతో ఆటలాడకు. నువ్విప్పించిన ఉద్యోగానికి నీకు 1000 నమస్కారాలు. తొందరపడుతున్నావు తమ్ముడు. మళ్ళా అదే మాట. నేను నీకు తమ్ముణ్ణి కాను, కాలేను. అలా పిలిచి నన్ను అవమానించకు. నిజంగా నేనే నీకు తమ్ముణ్ణయి ఉంటే నువ్వు ఈ స్థితిలో పడిపోతున్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడిది కాదు. కానీ నా తోబుట్టువులు చూస్తూ ఊరుకున్నారయ్యా. వాళ్ళు వెధవలు, చేతకాని దద్దమ్మలు. ఆ మాటను చలించింది సీత. ఆవేశంగా అంది. కాదు తమ్ముడు, వాళ్ళు నీలాంటి వాళ్లే. అంత మంచి వాళ్లే, నీతిగలవాళ్లే. ఆకలి వాళ్ళ వ్యక్తిత్వాలను చంపింది. పరిస్థితులు వాళ్ళని చేతగాని వాళ్ళుగా చేసింది. నా తోబుట్టువుల్లో నువ్వున్నా నువ్వు వాళ్లతో పాటు చేతకాని వాడివయ్యేవాడివి. అసంభవం. సవాల్ చేస్తున్నావా? అవును. పడుపు వృత్తిలో కాలు పెట్టబోయే ఆడపిల్లను ఆదుకుని కాపాడే స్తోమత నీకుందా? ఉంది. ఆమె నీ తోబుట్టువు కాకపోవచ్చు. కనీసం నీకు ఆమెతో ఒక పరిచయమైనా లేకపోవచ్చు. ఆదరిస్తావా? ఆదరిస్తాను. అది నీ వల్ల కాదు,
ఆవేశం నీ చేత అలా మాట్లాడిస్తోంది. ఆమెను చంపనైనా చంపుతావు, లేదు ఆమె ఆ వృత్తిలో పడిపోతుంటే నీకేమీ పట్టనట్లు చూస్తూ ఊరుకుంటావు. ఇది సీత ఛాలెంజ్. నీ ఛాలెంజ్ కోసం కాకపోయినా నా కర్తవ్యం పాటించడం కోసం నేనెప్పుడూ వెనకాడను. నా గురించి నువ్వు మంచే వింటావు. వస్తా అని లక్ష్మీపతి అక్కడి నుంచి రాబోయాడు. తమ్ముడు, నీలాంటి మంచివాడిని ఆవేశం మింగేసింది. నీకు నన్ను దూరం చేస్తోంది బాబు అని పిచ్చిగా గొణుక్కుంటోంది. ఆ మాట వినే అతను అక్కడి నుంచి కదిలాడు. ఆ తర్వాత అతను ఆ ఊరు వదిలి మరో ఊరు వచ్చేశాడు. రోజురోజుకి అతను కష్టాల్లో పడిపోతున్నాడు. చివరికి ఆత్మహత్య ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాడు. చక్రవర్తి లక్ష్మీపతి ఆత్మకథను చదవడం ముగించి నిట్టూర్చాడు. ఈ వేడిలో అతను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాడు. గదికి తాళం వేసి నగరంలోకి వచ్చాడు. వీధులు తిరుగుతూ లక్ష్మీపతి అని పిలుస్తున్నాడు. క్లాక్ టవర్ 12 గంటలు కొట్టింది. లక్ష్మీపతి మెయిన్ రోడ్డు వెంట నడుస్తున్నాడు. అప్పుడే 6 గంటలు వృధాగా గడిచాయనుకున్నాడు. నడక వేగం పెంచాడు. దూరాన ఒక కారు వేగంగా రావడం చూశాడు. చుట్టుపక్కల మనుషులు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. తననెవరూ గమనించడం లేదు. ఇదే అదను అనుకున్నాడు. కారును దగ్గరగా రానిచ్చాడు. అకస్మాత్తుగా దాని కింద పడ్డాడు. కారు కూడా సడన్ బ్రేక్తో ఆగిపోయింది. వెంట్రుక వాసిలో లక్ష్మీపతి చావు తప్పింది. జనం లక్ష్మీపతిని నానా మాటలు అంటున్నారు. కారులోంచి ఒక సూటువాలా యువకుడు దిగాడు. లక్ష్మీపతిని కారెక్కమన్నాడు. లక్ష్మీపతి కారెక్కాడు. కారు కదిలింది. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ చక్రవర్తితో అంటున్నాడు, ఉద్యోగం దొరకనంత మాత్రాన చచ్చిపోవాలా? నాన్సెన్స్. యువకుల్లో ఈ రకమైన అశాంతి జాతికి చాలా నష్టం. బ్రతకటానికి ఉద్యోగమే చేయాలా? నీతిగా బ్రతకటానికి చాలా మార్గాలున్నాయి. చదువుకున్నవాడు కనుక 10 మంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పి బ్రతకొచ్చు. అదే ఉద్యోగమే. అంతెందుకు, నువ్వున్నావు, చదువుకున్నవాడివే. ఒకప్పుడు జేబు దొంగవు కావచ్చు. ఇవాళ నీతిగానే బ్రతుకుతున్నావు కదా. టైలర్ అయితేనే అదొక వృత్తి. నువ్వు బ్రతకడం లేదు. నా సంగతి వేరండి. నాకు నన్ను నమ్ముకున్న కుటుంబం ఒకటి ఉంది. అమ్మ, నాన్న వగైరా వాళ్ళందరినీ నేను పోషించాలి. నేను చస్తే నాతో పాటు మరో 5గురు చస్తారు. కనీసం వాళ్ళ కోసమైనా నేను చస్తూ బ్రతకాలి. కానీ లక్ష్మీపతి ఏకాకి, నీతిని పట్టుకు వ్రేలాడే కుర్రాడు, రూల్స్ మనిషి. అన్నీ రూల్ ప్రకారం జరగాలంటాడు. ఈ పిచ్చి ఆలోచనలకు తోడు వాడిని మింగేసేంత అశాంతి. పైగా ఉత్త అమాయకుడు. అందుకే చావటానికి కూడా ఒక రూల్ పెట్టుకున్నాడు. వాడిని చావనివ్వకూడదు సార్, వాడు బ్రతకాలి. ఇలాంటి కేసులు నా అనుభవంలో చాలా చూశాను. చావాలనుకున్నవాడు తక్షణం చస్తాడే కానీ దానికో ముహూర్తం పెట్టుకోడు. చావాలనుకున్నవాడు మూడు ఎక్కువసేపు ఉండదు. ఆ మూడికి ఒక చిన్న డైవర్షన్ చాలు. చావు మాని హాయిగా బ్రతికేస్తాడు. ఎనీహౌ, చెప్పావు కనుక మా డ్యూటీ మేం చేస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. చక్రవర్తి ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటికి వస్తున్నాడు. ఒక హోటల్లో కారులో ఉన్న యువకుడితో పాటు లక్ష్మీపతి హోటల్లో కూర్చుని ఉన్నాడు. యువకుడు లక్ష్మీపతికి భోజనం తెప్పించాడు. అతడు భోజనం చేస్తుండగా, నా పేరు వర్మ అన్నాడు యువకుడు. లక్ష్మీపతి భోజనం చేస్తూనే ఉన్నాడు. ఆకలి తీరిందా అడిగాడు వర్మ. తలూపాడు లక్ష్మీపతి. ఇప్పుడు కూడా చావాలనే ఉందా అన్నాడు. ఆకలి తీరింది కదా అన్నాడు వర్మ. నిజమే, ఈ పూటకి ఆకలి సమస్య లేదు. ఆ తర్వాతనో ఏది ఏవైనా సరే నేను చావాలి, చస్తాను అన్నాడు లక్ష్మీపతి. నేను పిస్తోలుతో కాలుస్తాను, సిద్ధమేనా అన్నాడు వర్మ. సిద్ధమే. శబ్దమై అందరూ చూసి హత్యానేరం మీ మీదకు నెట్టవచ్చు. ఆ భయం మీకు లేదు అంటే కాల్చండి, చస్తాను. లేదు, విషమేదైనా ఉంటే ఈ నీళ్ళల్లో కలపండి, తాగి గొడవ లేకుండా చస్తాను. మీరేం చేసినా సిద్ధమే అన్నాడు లక్ష్మీపతి. వర్మ ఆనందంగా లక్ష్మీపతి భుజాన్ని తట్టాడు. నీలాంటి వాడే నాకు కావాలి, నాతో రా అంటూ కారులో ఎక్కించుకున్నాడు. చక్రవర్తి లక్ష్మీపతి కోసం వెతుకుతూనే ఉన్నాడు. మనిషి చావడానికి అనువైన స్థలాలన్నీ గాలిస్తున్నాడు. కారు ఒక అందమైన బంగ్లా ముందు ఆగింది. ఆ బంగ్లాలోకి నడిచారిద్దరు. బంగ్లాలో అందమైన యువతులు మరికొందరు ఉన్నారు. వాళ్ళందరినీ పరిచయం చేశాడు వర్మ. అందరూ చదువుకున్న వాళ్లే, పెద్ద పెద్ద చదువులు చదివారు. వాళ్ళందరూ అక్కడ ఎందుకు సమావేశమయ్యారో లక్ష్మీపతికి బోధపడలేదు. వర్మ చెప్పాడు, వీళ్ళంతా నీలాంటి నాలాంటి వాళ్లే. నీలాగానే మునుపు మేమంతా ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న వాళ్ళమే. నిరుద్యోగం ఎంత భయంకరమో మాకు అనుభవమే. కానీ మేము తొందరపడి చావలేదు. చచ్చి ఏం సాధిస్తాం?
మన చావుల వల్ల సమాజానికి లాభం లేకపోయినా నష్టం మాత్రం విపరీతం. మనల్ని ఈ అశాంతిలోకి తోసిన దుష్టశక్తుల్ని వెతికాం. సమాజంలో పేరుకుపోయిన కుళ్ళు వ్యవస్థ భయంకరంగా కనిపించింది. దోపిడీ విధానం మిమ్మల్ని, మాలోని వేడి ఆవేశాలని ఛాలెంజ్ చేసింది. ఈ విధానం, ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చెయ్యాలనుకున్నాం. బుద్ధిబలం పనిచేయకపోతే భుజబలం, అవసరమైతే బుల్లెట్ బలం, దేనికైనా సరే సిద్ధపడ్డాం. మాది యాంగ్రీ యంగ్ మ్యాన్ లీగ్. సంఘంలో అసమానతలు, అశాంతిని విప్లవాల ద్వారా, రక్తపాతం ద్వారా తొలగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కమాన్ ఫ్రెండ్, చెయ్యి కలుపు. లక్ష్మీపతి చెయ్యి కలపలేదు. ఈ హింసాకాండకి నేను వ్యతిరేకిని అన్నాడు. మనుషుల్ని చంపి మీరు స్థాపించబోయే రాజ్యం ఎవరి కోసం అన్నాడు. వాళ్ళందరి తొందరపాటుని తిట్టి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఒక కుర్రాడు పిస్తోలు తీశాడు. కాలు ముందుకు వేస్తే కాలుస్తానన్నాడు. చెయ్యి కలపడమో చావడమో నిర్ణయించుకోమన్నాడు. అంతేగాని తమ రహస్యం తెలుసుకుని వెళ్ళిపోయి బ్రతకటం వీల్లేదన్నాడు. అంతా విని లక్ష్మీపతి ఫకారును నవ్వాడు. ఒరే పిచ్చి, నేను చావటానికి నడుం కట్టిన మనిషిని. చావడమే నా ధ్యేయమని ఎలుగెత్తి అరుస్తున్న కుర్రాణ్ణి. నా అంతటి నేను చావలేకపోతున్నాను. నన్ను కాల్చి పుణ్యం కట్టుకుంటానంటే నేను వద్దంటానా? కాల్చు అన్నాడు. వర్మ కలగజేసుకున్నాడు. ఇలాంటి పిరికి పందాలని కాల్చి బుల్లెట్ వృధా చేసుకోవడం అవివేకం అన్నాడు. పిస్తోలున్నవి కళ్లకు పొరలు కప్పిన కామందులని తుదముట్టించడానికే తప్ప ఇలాంటి అమాయకపు వెధవల్ని కాల్చడానికి కాదన్నాడు. లక్ష్మీపతిని వెళ్ళిపోమన్నాడు. లక్ష్మీపతి వెళ్ళిపోయాడు. వీధుల్లో చక్రవర్తి కనిపించిన ప్రతి మనిషిని అడుగుతున్నాడు, ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అని. లక్ష్మీపతి పోలికను చెప్పి అలాంటి కుర్రాన్ని చూశారా అని అతని వింత ప్రశ్నలకు జనం ఎగతాళి చేస్తున్నారు. కొందరు తిట్టారు కూడాను. క్లాక్ టవర్ 5 గంటలు కొట్టింది. లక్ష్మీపతి తలెత్తి క్లాక్ టవర్ని చూశాడు. ఇంత వేగంగా గంటలు కొట్టే హక్కు నీకెక్కడిది? నన్ను ఓడించాలని చూస్తున్నావేమో, అది నీ తరం కాదు. కొంచెం తాపీగా కొట్టు, చావలేక చస్తున్నాను. మధ్య నీ అల్లరొకటా అన్నాడు. అంతలో అతనికి ఒక ఆలోచన తట్టింది. ఏ గంటల్ని లెక్క పెట్టుకుంటూ చావడానికి ప్రయత్నిస్తాడో ఆ గంట స్తంభం నెత్తికెక్కి దూకి చస్తే? ఈ ఆలోచన సబబుగా దోచింది. ఆ టవర్ వైపు నడుస్తున్నాడు. దూరం నుంచి చక్రవర్తి లక్ష్మీపతిని చూశాడు. లక్ష్మీపతి అని పిలిచాడు. కానీ ఆ పిలుపు లక్ష్మీపతికి వినిపించలేదు. లక్ష్మీపతి వేగంగా నడుస్తున్నాడు. చక్రవర్తి పరిగెడుతున్నాడు. కానీ కార్లు, బళ్ళు, మనుషులు అడ్డం పడటం వల్ల లక్ష్మీపతిని అందుకోలేకపోతున్నాడు. లక్ష్మీపతి క్లాక్ టవర్ ఎక్కుతున్నాడు. చక్రవర్తి పరిగెడుతున్నాడు. అప్పటికే లక్ష్మీపతి చాలా ఎత్తు ఎక్కాడు. ఇంకా ఎక్కుతున్నాడు. చక్రవర్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గట్టిగా పిలిచేందుకైనా నోరు పెగలడం లేదు. నోటిలో నుంచి మాట రాలేకపోతోంది. ఆయాసం అధికమవుతోంది. లక్ష్మీపతి ఏమవుతాడోనన్న ఆందోళన అతన్ని కలత పెడుతోంది. ఉన్నట్టుండి జనమంతా ఒకేసారి కెవ్వుమని అరిచారు. చక్రవర్తి గుండెలు జారిపోయాయి. అంతెత్తు నుంచి కింద పడ్డ మనిషి బతకడం కష్టం. అయ్యో లక్ష్మీపతి అనుకున్నాడు చక్రవర్తి. అప్పటికే రక్తపు మడుగులో ఉన్న శవం చుట్టూరా మనుషులు చేరిపోయారు. వాళ్ళంతా అయ్యో అయ్యో అని విచారిస్తూ వెలిపుచ్చుతున్నారు. తడతడలాడే గుండెతో తడబడే నడకతో తూలిపోతూ మోగిన జనాన్ని చేరుకుంటున్నాడు చక్రవర్తి. క్లాక్ టవర్ మీద నుంచి దూకింది లక్ష్మీపతి కాదు. అతనింకా క్లాక్ టవర్ ఎక్కుతూనే ఉన్నాడు. కింద నుంచి జనం హాహాకారాలు వినిపిస్తుంటే ఒకచోట ఆగి కిందకు చూశాడు. ఒక పెద్ద గుంపు మధ్య శవం కనిపించడం లేదు. ఒకసారి కళ్ళు మూసుకున్నాడు లక్ష్మీపతి. నాకంటే దౌర్భాగ్యులెవరో కానీ నాకంటే ముందు దూకి అదృష్టవంతులయ్యారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను దూకి ఇక్కడే చచ్చేదానికంటే మరో చోట నా ప్రయత్నం నెరవేర్చుకోవడం అన్ని విధాలా మంచిది అని అతను క్లాక్ టవర్ దిగడం ప్రారంభించాడు. గుంపుని చేత్తో తోసుకుంటూ శవాన్ని చూడటానికి వచ్చిన చక్రవర్తి శవాన్ని చూసి సీత అని గావు కేక వేశాడు. ఆమె సీత. రక్తపు మడుగులో ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది. ఆ శవం మీద పడి గొల్లుని ఏడుస్తున్నాడు చక్రవర్తి. సీత చేతిలో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం తీశారెవరో. ఉత్తరంలో తనది ఆత్మహత్య అని రాసుకుంది. జీవితం మీద విరక్తి కారణమంది. కొన్నాళ్ల పాటు తమతో బ్రతికేందుకు అనుమతిచ్చిన ప్రతి సహృదయునికి తన ధన్యవాదాలంది. చక్రవర్తి ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నాడు. లక్ష్మీపతి వేగంగా నడుస్తున్నాడు. నగరం చివరికి
చీకటి పడింది. రాత్రి 8 గంటలు కొట్టింది. నగరంలోని గడియారం. లాభం లేదు. కాలాన్ని వృధాగా గడపకూడదు. ఆలస్యమైతే బ్రతకాలన్న ఆశ కలగొచ్చు. ఆ పైన మళ్ళీ చచ్చేంత కష్టాలే. ఈ రాత్రి తెల్లవారక మునిపే చావాలి. లక్ష్మీపతి ఒక నిర్జన ప్రదేశంలో వంతెన మీద కూర్చున్నాడు. మెడకి మఫ్లర్ ఉంది. ఆ మఫ్లర్ 2 అంచులు చేత్తో పట్టుకున్నాడు. మెడకి ముడి వేసుకోబోతున్నాడు. అంతలో ఒక ఆడపిల్ల, కన్నె వయసు, అమాయకమైన రూపు, పేదరికానికి ప్రతిబింబం అతడి దగ్గరికి వచ్చి ఏమండి అంది. లక్ష్మీపతి ఉలిక్కి పడ్డాడు. మఫ్లర్తో మొహం తుడుచుకున్నాడు. ఏం కావాలని అడిగాడు. 10 రూపాయలు కావాలంది. ఆమె తల్లి చావు బతుకుల మధ్య ఉన్నదంది. డాక్టర్ మందులు రాశాడు. ఆ చీటీ కూడా తన దగ్గరే ఉంది. మందులు కొనే తాహతు మాత్రం లేదు. అందువల్ల వాళ్ళమ్మ చచ్చిపోవచ్చు. ఆమె చచ్చిపోతే తాను బతకడం కష్టం. ఇన్నేళ్ళు అమ్మే పెంచి పెద్ద చేసింది. తానెవరో ఉద్ధరిస్తానన్న నమ్మకం కావచ్చు, కడుపు తీపి కావచ్చు. అన్ని ఆశలు తన మీదే పెట్టుకుంది. ఇలాంటప్పుడు తల్లికి సాయపడవలసిన తను ఆడపిల్ల అశక్తురాలు అయిపోయింది. దయగలవారెవరైనా సాయం చేస్తారనే ఆశతో రోటెక్కింది. ఒక్క 10 రూపాయలు. లక్ష్మీపతి జారిపడ్డాడు. తన దగ్గర డబ్బు లేదన్నాడు. కనీసం అప్పుగానైనా ఇవ్వండి. అమ్మ బ్రతికిన తర్వాత మీ అప్పు 9 పైసలతో తీర్చేస్తాను అన్నదా పిల్ల. నిజంగా తన దగ్గర డబ్బు లేదన్నాడు. ఆ పిల్ల అతని మాట నమ్మలేదు. అందువల్ల చివరి ఆయుధంగా ఆ పిల్ల తన శీలాన్ని పేరానికి పెట్టి ప్రాధేయపడింది. ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లను డబ్బు తిరిగి ఇవ్వగలనో లేదో అన్న అనుమానం మీకుంటే నన్ను పొందండి. దానికైనా నేను సిద్ధమే. కానీ మా అమ్మ మాత్రం చావకూడదు అని ఏడ్చింది ఆ పిల్ల. లక్ష్మీపతి పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు. తననెవరో కొరడాతో చెడున కొట్టినట్లయింది. ఇంకెవరు? సీత సవాలు అతని గుండెల్ని తంతున్నట్లు మెలికలు తిరిగిపోయాడు. అతను అమాయకంగా ఆ పిల్లను కొన్ని ప్రశ్నలు అడిగాడు. నేనిప్పుడు డబ్బు ఇవ్వను. నువ్వు మరో మనిషిని డబ్బు అడుగుతావు. అవునా? అవును. ఆ దుర్మార్గుడు నీకు డబ్బిచ్చి నేను పాడు చేస్తాడు. అందుకు నువ్వు సిద్ధమేనా? ఏం చేస్తాను చెప్పండి. అమ్మ కోసం తప్పదు కదా. ఇంతకు మునుపు నువ్వు పాడు కాలేదా? అమ్మ బతుకున్నంతకాలం నాకు అవసరం రాదండి. అయ్యో, నీకెలా చెప్పాలో తెలియలేదు. నీ నిర్ణయం మంచిది కాదమ్మాయి. మహాపాపం. పాపపుణ్యాలు లెక్క చూసుకోవడానికి టైం లేదండి. చెప్పండి, డబ్బిస్తారా? ఎవరినైనా అడగమంటారా? సీత నవ్వినట్లు అనిపించింది. తనని ఎగతాళి చేస్తున్నట్టుందా నవ్వు. తట్టుకోలేకపోయాడు. నేను ఓడిపోలేదు సీత, గెలుపు నాదే అంటూ లేచాడు. ఆ పిల్ల చేతిని పుచ్చుకున్నాడు. డబ్బు ఎవరిని అడక్కు, నేను తెస్తాను, నీకిస్తాను. మీ ఇల్లు ఎక్కడో చూపించు త్వరగా అన్నాడు. ఆ పిల్ల అతన్ని ఒక మురికివాడలోకి తీసుకువెళ్ళింది. గంట స్తంభం 9 గంటలు కొడుతోంది. ఆ మురికివాడలో ఒక పాకలో ఆ పిల్ల తల్లి చావు బతుకుల మధ్య కొట్టుకుంటోంది. ఆ పిల్ల తల్లి మీద వారి అంటోంది, అమ్మా, దేవుణ్ణి తీసుకొచ్చానే, ఆయన నిన్ను బతికిస్తాట. నువ్వు బతుకుతావే అమ్మా. ఆ తల్లి 2 చేతులు జోడించింది. లక్ష్మీపతికి నమస్కారం చేసింది. లక్ష్మీపతి వణికిపోతున్నాడు. ఆ పిల్ల చేతిలో మందు చీటి తీసుకున్నాడు. ఆమెతో అన్నాడు, నేనిప్పుడే వస్తాను, మందులు తీసుకొస్తాను. ఈలోగా నువ్వు పాడు పని చేయకు. ఎంత ఆలస్యమైనా నా కోసం ఎదురు చూడు. ఆ పిల్ల అతని మాటలన్నిటికీ తలోపింది. ఇప్పుడు లక్ష్మీపతి రిక్షా తొక్కుతున్నాడు. అతని రిక్షాలో ఒక ఆసామీ కూర్చునున్నాడు. గడియారం 12 గంటలు కొడుతోంది. భగవంతుడా, 6 కొట్టనివ్వకు. ఆ పిల్ల ఆపదను ఆదుకునే అవకాశం ఇవ్వు. ఆ తర్వాత మృత్యుదేవతకు ఆశ పెట్టాను కనుక నిశ్చింతగా చస్తాను. ఈ నిర్ణయంలో ఏమాత్రం తఫావతు జరిగినా సీత పందెం గెలుస్తుంది. నా ఓటమి చావు కంటే దారుణం. అది నేను భరించలేను. రిక్షా ఒక ఇంటి ముందు ఆగింది. ఆసామి ₹1 కాగితాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాగితం చూసుకున్నాడు. అది తనదే. దాని మీద దస్తూరి ఉంది, చివరి రూపాయి నిరుద్యోగి అని. నవ్వుకున్నాడు. ఆ మాట కొట్టేసి మరో పక్క రాసుకున్నాడు, మొదటి రూపాయి ఉద్యోగి అని. అక్కడి నుంచి అతను విజృంభించాడు. చాలామందిని రిక్షాలో మోశాడు. రిక్షా అద్దెపోరు 10 రూపాయలు మిగిలాయి. రిక్షా ఇచ్చేసి మందులు కొని మురికివాడ వైపు పరిగెత్తాడు. 3 గంటలు కొడుతోంది గడియారం. పరుగున చేరాడు. చివరికి ఆ పాకను చేరుకున్నాడు. ఒక్క గెంతులో పాకలోకి అడుగు పెట్టాడు. చిత్రం. ఇప్పుడు ఆ పాకలో పిల్ల గాని ఆ పిల్ల తల్లి గాని ఎవరూ లేరు. అతనికి పిచ్చెక్కినట్లయింది. సీత సవాలు మళ్ళా గుర్తుకొస్తోంది. వణికిపోతున్నాడు. పాక బయటకు వచ్చి నిలబడ్డాడు. అక్కడ కనిపించిన ఒక మనిషిని పాకలో వాళ్ళ గురించి అడిగాడు. అతను చెప్పాడు. ఆ తల్లి చచ్చిపోయిందట. శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారట. దుర్గా ఆ పిల్ల పేరట. శ్మశానానికి వెళ్ళిందో, గుండె జారిపోయి చావడానికి వెళ్ళిందో తెలియదన్నాడు. వింటున్న అతని కాలి కింద భూమి కంపిస్తున్నట్లయింది. దుర్గా,
దుర్గ తల్లి తన మీద పెట్టుకున్న ఆశ గుర్తొచ్చింది. దుర్గ తనని తల్లికి దేవుడిగా పరిచయం చేసిన మాటలు, ఆవిడ కళ్ళల్లో వెలిసిన ఆనందం, ఆమె చేతులు జోడించిన తీరు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మరోపక్క సీత ఎగతాళి. నీలాంటి అప్రయోజుడిని నమ్ముకుని నీ మాటకు కట్టుబడి దుర్గ ఎవరినీ డబ్బు అడగలేదు. చివరి క్షణం వరకు వాళ్ళు నిన్నే నమ్ముకున్నారు. చివరికి సమయానికి మందు లేక ఆ తల్లి చచ్చిపోయింది. అంటే నువ్వే ఆమెను చంపావు. దుర్గ నిర్ణయం నువ్వు ఆమోదించకపోయినా ఆమోదించే మనుషులు అనేక మంది ఉన్నారు. ఆ ధర్మాత్ములు దుర్గని పాడు చేసినా వాళ్ళ సహాయంతో దుర్గ తల్లి బతికేది. ఆ తల్లి పోయిన తర్వాత దుర్గ గతి ఏమిటి? చావనైనా చస్తుంది, లేదు కాలు జారి నాలాగా పడినా పడుతుంది మురికి కోపంలోకి. ఇద్దరిని చంపిన లక్ష్మీపతి నీతి నిజాయితీ గాలికి పెరగబోయ్. అవన్నీ ఒట్టి మాటలు. కేవలం అవే మనిషిని బతికించవు. లక్ష్మీపతి చలించాడు. వీల్లేదు. దుర్గ పాడవడానికి కానీ చచ్చిపోవడానికి కానీ వీల్లేదు. ఎక్కడున్నా దుర్గని వెతికి పట్టుకుంటాను. నా ఛాలెంజ్ని నిలబెట్టుకుంటాను దుర్గా అని పిచ్చికేక పెట్టి శ్మశానం వైపు పరిగెడుతున్నాడు. గంట స్తంభం 4 గంటలు కొట్టింది. అయ్యో, టైం అయిపోతోంది. 2 గంటలే. ఈలోగా దుర్గ కలిస్తే బాగుండును అనుకుని దుర్గా దుర్గా అని పిలుస్తూ పరిగెడుతున్నాడు. దూరంగా శ్మశానం కనిపిస్తోంది. ఒక శవం తగలబడుతోంది. ఆ మంటల వెలుతురులో ఒక మనిషి చెట్టుని ఆనుకుని నిలబడినట్లు పసిగట్టాడు. అది చూడగానే లక్ష్మీపతి కళ్ళు మెరిశాయి. దుర్గా అంటూ పిలుస్తూ వేగంగా పరిగెత్తి ఆ మనిషిని కావలించుకున్నాడు. ఆ మనిషి దుర్గ కాదు, చక్రవర్తి. చక్రవర్తి కన్నీటిని తుడుచుకుని లక్ష్మీపతి వైపు చూశాడు. నువ్వా అన్నాడు లక్ష్మీపతి. ఎందుకు ఇక్కడ నిలబడ్డావు చక్రవర్తి? ఆ కాలుతున్నది ఎవరు అని అడిగాడు. చక్రవర్తి గొంతు పూడుకుపోతుండగా చెప్పాడు. సీత. నా సీత లక్ష్మీపతి. లక్ష్మీపతి అవాక్కైపోయాడు. చక్రవర్తి ఆమె ఆత్మహత్య గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆవేశంగా అన్నాడు లక్ష్మీపతి, సీత ఆత్మహత్యకు కారణం నేనురా, నేను అన్నాడు. నా సానుభూతి సీతకు తెలియజేసి ఆదరిస్తే సీత బతికుండేది. లక్ష్మీపతికి కన్నీళ్లు ఊపికాయి. సీత ఆత్మహత్యకి నేను ఒక కారణమే. ముఖ్యమైన కారణం నా నోటి తొందరే. సీతక్క, నన్ను క్షమించవు అన్నాడు. ఆ వెలిగే మంటల్లో సీత బొమ్మ లక్ష్మీపతికి కనిపించింది. మూర్తి భవించిన శోకదేవతలా ఉంది. చాలా ఆలస్యంగా నన్ను అక్క అని పిలిచావు తమ్ముడు. చాలా ఆలస్యంగా నీ సానుభూతి అందింది. ఇప్పుడు నువ్వు త్వరపడకపోతే మరో ప్రాణి కూడా పనిచేస్తావు. దుర్గని ఆదుకో, వెళ్ళు అంది. లక్ష్మీపతి దుర్గా అని పిచ్చెత్తినట్టు అరిచాడు. అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. చక్రవర్తి లక్ష్మీపతిని పట్టుకున్నాడు. దేవుడు నా 2 కళ్ళని పొడి చేశాడనుకున్నాను, కానీ అల్లా కాలేదు. కనీసం నువ్వైనా కనిపించావు. అదే 10,000. ఏ అఘాయిత్యం చేసుకోవద్దు. నీ మనసు పాడు చేసుకోకు, ఆగిపో అన్నాడు. లక్ష్మీపతి ఆవేశంగా చెప్పినా ఖచ్చితంగా అన్నాడు. నా గురించి దిగులు పడకు, నన్ను ఆపకు చక్రవర్తి. దుర్గా ఒక అభాగ్యురాలు, ఆమెను ఆదుకోవాలి. ఇప్పటికే 2 చంపుకున్నాను, నన్ను వెళ్ళని అని అక్కడి నుంచి పరిగెత్తాడు. దుర్గ కోసం లక్ష్మీపతి వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడా కనిపించలేదు. గంట స్తంభం 5 గంటలు కొట్టింది. నేను ఓడిపోయాను సీతక్క, నువ్వే గెలిచావు. దుర్గ నాకు కనిపించదు. ఎక్కడో తనువు చాలించి ఉంటుంది. తేరుకోలేకపోయాడు. దుర్గ కనిపిస్తే బతుకుదామనుకున్నాను. నన్ను నమ్ముకున్న వాడందరినీ చంపుకున్న తర్వాత నేనెవరి కోసం బతకాలి? అదిగో 6 కూడా కావస్తోంది. నా ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ అశక్తుణ్ణి అప్రయోజకుడిని మన్నించు సీతక్క అంటూ అతను రైలు పట్టాల మీదుగా నడుస్తున్నాడు. దూరంగా రైలు వస్తున్న శబ్దం అయింది. లక్ష్మీపతి రైలు పట్టాల మీదకు తలపెట్టాడు. చుక్ 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 మన శబ్దం వినిపిస్తోంది. ఊపిరి బిగబట్టాడు. రైలు వస్తున్న దిక్కువైపు చూస్తున్నాడు. చూస్తున్నవాడలా హఠాత్తుగా అకస్మాత్తుగా లేచి నుంచున్నాడు. అతనికి కాస్త దూరంలో దుర్గ రైలు పట్టాలెక్కి రైలు వస్తున్న వైపు నడుస్తోంది. దుర్గా అని పిలిచి ఆమె వైపు పరిగెత్తాడు. రైలు వస్తోంది. రైలు వైపు దుర్గ పరిగెడుతోంది. లక్ష్మీపతి దుర్గని అందుకోవడానికి పరిగెడుతున్నాడు. క్షణంలో దుర్గ రైలు కింద పడి ఉండేది, కానీ లక్ష్మీపతి దుర్గను పక్కకు లాగాడు. రైలు వెళ్ళిపోయింది. దుర్గ లక్ష్మీపతి ఒడిలో ఉంది. దుర్గ ఏడుస్తోంది. లక్ష్మీపతి దుర్గతో అంటున్నాడు, నువ్వు చావటానికి వీల్లేదు, బ్రతకాలి, నాతో పాటు బ్రతకాలి. సీతక్కకి మాటిచ్చాను దుర్గా, అందుకోసమేనా నువ్వు బ్రతకాలి. నీతో పాటు నేను బ్రతుకుతాను. గంట స్తంభం 6 గంటలు కొట్టింది. కొత్త సూర్యుడు ఉదయించాడు. నడిబజార్లో రిక్షా నడుస్తోంది. రిక్షాలో దుర్గ కూర్చుని ఉంది. లక్ష్మీపతి రిక్షా తొక్కుతున్నాడు. ఇప్పుడు అతనికి ఎలా బ్రతకాలో అన్న సమస్య లేదు. ఉద్యోగం రాలేదని దిగులు లేదు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, విజ్ఞానం కోసం.
ఉద్యోగం రాలేదని దిగులు పడకు. నిరాశతో నీతికి నీళ్లు వదిలి దోపిడీ దొంగతనాలకు గాని వ్యభిచారానికి గాని తలొంచకు. జాతిని హీనపరచకు. శ్రమజీవనం వరప్రసాదం. నీ రెక్కల కష్టమే నీకు శ్రీరామరక్ష. ఈ జీవిత సత్యాన్ని తన మిత్రులకు చెప్పటానికి లక్ష్మీపతి పాడుకుంటూ వేగంగా రిక్షా తొక్కుతున్నాడు. గంట స్తంభం గంటలు కొడుతోంది. ఇప్పుడు అతనికి ఆ గంటలు ప్రగతి మార్గంలో జేగంటల్లా వినిపిస్తున్నాయి. సమాప్తం.